ప్రతి కుక్కకు తనకంటూ ఒక రోజు వస్తుందని అంటుంటారు. అలా ఎందుకంటారో కానీ నిజంగానే ఓ శునకానికి అలాంటి రోజు నిజంగానే వచ్చి పడింది. మనిషితో పాటు 10,000 సంవత్సరాలుగా అనుబంధాన్ని పెంచుకుంటూ ఎదిగిన ఆ ప్రాణి ఇప్పటికీ జన జీవితంలో మమేకమై జీవిస్తుంది. అలాంటిదే ఆ శునకం స్టోరీ. దాని పేరు గందర్ 6. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్క నిజానికి దాని గందర్ వంశంలో 6వ తరానికి చెందినదిగా చెప్తున్నారు. అందుకే దాన్ని గందర్ 6 అంటున్నారు. ఇది ప్రస్తుతం ఇటలీ టస్కానీలో ఓ ఇంద్రభవనం లాంటి మ్యాన్షన్ లో నివసిస్తుంది. రోజు టస్కానీలోని రోడ్లపై BMW కారులో డ్రైవింగ్ సిబ్బందితో విహరించడం ఇష్టం. ఆకాశంలో ఎగరడానికి ఒక ప్రైవేట్ జెట్ విమానం, సముద్రంలో విహరించడానికి ఒక ప్రైవేట్ నౌక, రోడ్డు మీద తిరగడానికి BMW కార్లు ఉన్నాయి. ప్రస్తుతం దీని మొత్తం ఆస్తుల విలువ మన కరెన్సీలో అయితే 3,358 కోట్లుగా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల విలువైన భవనాలు ఉన్నాయి. మొన్నీ మధ్య అమెరికన్ పాప్ సింగర్, సాంగ్ రైటర్ మడోనా నివసించిన భవనాన్ని వేలం వేగా $29 మిలియన్ వెచ్చించి ట్రస్టీలు కొనేయగా మడోనా పడుకున్న బెడ్ పైనే పడుకుంటుంది. నిత్యం వందలాది నౌకర్లు చాకర్లతో ప్రస్తుతం రాజభోగాలు అనుభవిస్తుంది ఆ శునకం. కుక్క మనకు కాపల అని మనం నమ్మకాలు అప్పుడప్పుడు మారుతుంటాయి. ఒక్కోసారి కుక్కకు మనం కాపలానా అన్న పరిస్థితి కూడా వస్తుంది. అదే గందర్ 6 విషయంలో నిజమైంది. దాని కాపలా కోసం డజన్ల కొద్దీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు. మనం సాధారణంగా చూస్తుంటాం, అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలో మనుషుల పేర్లు వాడడం మానేసి లాబ్రడార్ వాళ్ళ ఇల్లు, బొచ్చు కుక్క వాళ్ళ ఇల్లు, 2 కుక్కల వాళ్ళ ఇల్లు అని అక్కడ పని మనుషులు కుక్క గుర్తుగా అడ్రస్లు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం గందర్ 6 ఇల్లు అని నేరుగా చెప్పుకుంటారు. గౌరవ గందర్ శునకం వంశాన్ని ఎవరూ పెంచుకోవడం లేదు. సదరు శునకం కారణంగానే వారికి పదుల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గందర్ విషయానికి వస్తే ఒక రకంగా కనకపు సింహాసనమున శునకము కూర్చోండబెట్ట అన్న ప్రస్తావన మాత్రం నిజమైందనే చెప్పాలి. సాధారణంగా కుక్క తనను తాను ప్రేమించుకుంటుందో లేదో కానీ తన యజమాన్ని మాత్రం అమితంగా ప్రేమిస్తుందని అంటారు. అవును, నిజంగానే గందర్ 6 శునకపు నానమ్మ అయిన గందర్ 3 తన యజమానురాలైన జర్మనీకి చెందిన కర్లోటా లెబెన్స్టీన్ ను బాగా ప్రేమగా చూసుకునేదని చెప్తారు. ఆమె కూడా దాన్ని అమితంగా ప్రేమించేది. అయితే ఒకసారి ఉన్నట్టుండి ఆమె ఒక్కగానొక్క కుమారుడు ఏదో అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అంతకు ముందే భర్త కూడా చనిపోయాడు. చుట్టాలెవరూ లేని ఈ ఓల్డ్ లేడీ తోడు కోసం గందర్ 3 అని పేరు పెట్టుకున్న జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటుంది. తాను కూడా పోయే ముందు తన యావద్దాస్తిని తను ఎంతగానో ప్రేమించిన ఆ కుక్క పేరిట వీలునామా రాసేసింది. అంతేకాదు ఆ విషయాన్ని తన ఇటలీ మిత్రుడు మౌరిజియో మియాన్ కు తెలియచేసి శునక సంరక్షణ బాధ్యతలను అప్పగించి హాయిగా కన్నుమూసింది. ఆ మిత్రుడు కూడా అంతే బాధ్యతగా దాని ఆలనా పాలన కోసం ట్రస్టీలతో ఓ బోర్డు ఏర్పాటు చేసి గందర్ 3 ను అప్పగించి ఆయన కూడా కాలం చేశారు. దానికి చెందిన ఆ సంపద నిరంతరం పెరిగేలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేలా అగ్రిమెంట్ చేయించడంతో దాని ఆస్తి ఇప్పటి ముప్పడిగా పెరిగింది. అలా తన స్నేహితురాలి ఆఖరి కోరికను శునకార్థం చేయడం ఇప్పుడుదో చరిత్రాత్మక కథగా మిగిలిపోయింది. గందర్ వంశం దినదినాభివృద్ధి చెందింది. ఆపై గందర్ 3 కూడా చనిపోగా దాని వంశంలో ఇప్పుడు గందర్ 6 కాలం నడుస్తుంది. దాని ప్రపంచవ్యాప్త ఆస్తుల విలువ నానాటికి పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఈ శునక రాజమును ఏ ఇబ్బంది కలగకుండా చూసేందుకు 27 మందితో కూడిన సేవకులు బృందం సదా మీ సేవలో అన్నట్టుగా రెడీగా ఉంటుంది. వారు నిత్యం అది ఇష్టంగా తినే ఆహారం కోసం పలు రెసిపీలను వండి పెడుతుంటారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి 1999లో చేసిన ప్రకటన మేరకు సరిపడా ఆధారాలు లేనందువల్ల ప్రపంచంలోనే సంపన్న శునకం టైటిల్ ను గెలుచుకోలేకపోయింది. అయితే గందర్ శునక మహావైభోగం మీద అంతర్జాతీయ OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ యొక్క డాక్యుమెంటరీని కూడా నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 సంవత్సరాలుగా మనిషికి నేస్తంగా ఉంటూ విశ్వాసం ప్రదర్శించే శునకం మానవాళి పరిణామ క్రమంలో మమేకమైందని చెప్పాలి. మనిషి చరిత్రలో ప్రతి సందర్భంలోనూ శునకాలను సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయంటే అందుకు కారణం అదే అంటున్నారు చరిత్రకారులు. శునకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానిస్ లూపస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ జంతువుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 800 రకాలైన జాతులు కనిపిస్తాయి. శునకం సుమారు 12 సంవత్సరాల జీవిస్తుంది. తోడేళ్ల నుంచి పుట్టుకు వచ్చిన శునకం మనిషిని మిగిలిన జంతువుల కన్నా చక్కగా అర్థం చేసుకుంటుంది. వాసన పసిగట్టడం, చురుకైన వినికిడి శక్తి విషయంలో శునకాలు నెంబర్ 1 గా ఉంటాయి. సాధారణ మనిషి గమనించే శక్తి కన్నా 100 మిలియన్ రెట్లు అధికంగా గ్రహణ శక్తి శునకాల్లో ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. ఒక్క ముద్ద తిండి పెట్టడంతో శునకాలు మనిషితో స్నేహం మొదలు పెడతాయి. అది వాటి జీవితాంతం వరకు గుర్తుంచుకుంటాయి. కాబట్టి వాటిని మనిషికి సంబంధించి అత్యంత విశ్వసనీయ స్నేహితులుగా నిలిచిపోయాయి. మన దేశంలో వీటిని పెంచుకోవడం వరకే కానీ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించవు. అయితే విదేశాల్లో మాత్రం శునకాలకు ప్రత్యేకంగా చట్టాలుంటాయి. వాటిని దాటితే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. వింటుంటేనే చిత్రంగా ఉంది కదూ? నిజమే.
పలు దేశాల్లో శునకాల సంరక్షణ విషయంలో యాజమాన్యుల నిర్లక్ష్యాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయి. అవసరమైతే వారి నుంచి లాగేసుకుని కుక్కల సంరక్షణ కేంద్రాలకు తరలిస్తాయి. మీకు తెలుసా, ఇంట్లో పెంపుడు కుక్క చూస్తుండగా దానికి భోజనం సమయానికి అందించకపోవడం తప్పుగా పరిగణించబడుతుంది. మన దేశంలో చాలా మంది తమ కుటుంబ భద్రత కోసం ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకుంటారు. దీనికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం శునకాలను పెంచడం అంత ఈజీ కాదు. శునకాల హక్కులకు సంబంధించి కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో శునక సంబంధిత చట్టాలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలతో జైలుకు వెళ్లవలసి ఉంటుంది. మనం తింటున్నాం కదా అని దానికి కూడా శాకాహారమే పెట్టడం కూడా విదేశాల్లో నేరంగా పరిగణించబడుతుంది. దాన్ని కూడా శాకాహారి జీవిగా మార్చేసే ప్రయత్నం చేస్తే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ చట్టం బ్రిటన్ లో అమలు చేస్తున్నారు. కేవలం శాకాహారం దాని శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించలేదని ఆ చట్టాలు చెబుతున్నాయి. బ్రిటన్ లో అనుమతి లేకుండా చనిపోయిన శునకాన్ని భూమిలో పాతి పెడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ పెంపుడు శునకం చనిపోయినప్పుడు మీరు దాన్ని ఇంట్లో కాకుండా మరెక్కడా పాతి పెట్టలేరు. కుక్కను పాతి పెట్టే ఇల్లు మీ స్వంతమై ఉండాలి. సాధారణంగా శునకాలు బయటకు వెళ్లడం అంటే చాలా ఇష్టపడతాయి. ఉదయం యజమాని వాకింగ్ వెళ్తే వారితో పాటు వాక్ చేయడానికి అవి చాలా ఇష్టపడతాయి. ఇటలీ ట్యూరిన్లోని చట్టం ఏమిటంటే యజమాని తన శునకాన్ని రోజుకు కనీసం 3 సార్లు నడకకు తీసుకెళ్లాలి. అలా చేయడంలో విఫలమైతే 500 యూరోల జరిమానా విధిస్తారు. యజమాని తన శునకాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం చేయాలనే నియమం కూడా ఉంది. కొందరు కొన్ని జాతుల కుక్కలు తోకలు కత్తిరిస్తుంటారు. అయితే అందం కోసం పెంచుకునే శునకపు తోకను కూడా కట్ చేయడం నేరం. జర్మనీలో అయితే శునకాలను పెంచినందుకు ప్రతి నెల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది అక్కడ నియమం. శునకం సైజును బట్టి ఈ పన్ను విధిస్తారు.